విడో పెన్షన్ వస్తుందా? వస్తుందండి. మరి మీ ఆడపడుచు పిల్లలకి అమ్మ ఒడి వస్తుందా? వస్తుంది. ఇవన్నీ పథకాలు వస్తే మా పిల్లలు మీకు ఇస్తాం, లేకపోతే ఇవ్వమని అంటాడు మామగారు. అంటే ఎటకారం అయిపోయింది. పిల్లడు ఏం చేయకపోయినా పర్వాలేదు, అన్ని పథకాల రూపంలో వస్తే చాలు బతికేస్తాము. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో మాట అనడం జరిగింది. ఏంటో ఒక్క జాబ్ ఇవ్వడం ఇప్పటిదాకా ఒక్క జాబ్ ఇవ్వలేదు, కానీ వాలంటీర్ల గొంతు నొక్కారు అన్నట్టుగా చెప్తున్నారు. మంచి పాయింట్. వాలంటీర్ల గొంతు నొక్కారు. సరే, ఈయన వాలంటీర్లతో పాటు సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇప్పించారనుకుని పెద్ద బ్యాండ్ బాజా మోయించారు. వీళ్ళందరికీ మేమే ఉద్యోగాలు కల్పించాం, 15 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఏదో చెప్పారు. సో అందులో వాలంటీర్లు కూడా కలుపుకున్నారు. సరే, మరి ఇప్పుడు వాలంటీర్లకి ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగం అని అనుకున్నారు అందరూ, ఎందుకంటే ప్రభుత్వం పెట్టింది. కానీ తెలివిగా పాపం వాళ్ళని అమాయకులను చేశారు. వాలంటీర్ అంటే ఏంటి? స్వచ్ఛందంగా వెళ్ళి సేవ చేసే వాళ్ళని వాలంటీర్గా వచ్చి చేయడం అని అంటారు. సరే, ఆ పేరు పెట్టారు, కానీ ప్రభుత్వం అయితే దాన్ని ఏమంటారు, లోకల్ బాడీ గవర్నెన్స్ కింద వాళ్ళకి అవకాశం కల్పించి ఏదో ఇస్తుంది అని అనుకున్నారు. దానికి ఒక చిన్న జీవో పాస్ చేయొచ్చుగా, ఒక చిన్న అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వచ్చుగా, చిన్నది సింగిల్ పేజ్. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇవ్వలేదు? ఏదో 5,000 పడేసి వాళ్ళకి గూఢాచారులుగానో, లేదంటే వాళ్ళ అవసరమైన పనులకో, లేదంటే స్థానికంగా వాళ్ళకి బలగం పెంచుకోవడానికో, ఇంతమంది వాలంటీర్ని ఇంతమంది కార్యకర్తలుగా మలుచుకోవడానికో చేసిన ప్రయత్నం ఇది. దానికి సరే, ఎన్నికల టైం వచ్చేసరికి ఒక్కొక్కరు అంతెందుకు, ఒక మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి క్లియర్గా, పేరు చెప్పొచ్చు చెప్పకూడదు తెలీదు, మీకెందుకు, నెక్స్ట్ అన్న గవర్నమెంటే. ఓకే, పేరు చెప్పండి. పేరు ధర్మాన గారు అనుకుంటా. మీ ఎందుకు, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, మీరు రాజీనామాలు చేసేయండి, వచ్చేయండి అని అన్నారు. నేను ఒక వీడియో చూశాను, అది అరే ఈయనే అలాగన్నారా? ఎందుకంటే ఆయన అదొక విషయంలో మాట్లాడారు. తర్వాత ఆయన ల్యాండ్ కూడా ఏదో కబ్జా అయ్యి చేశారు, ఎక్కడి నుంచి వచ్చి ఎవరు నా ల్యాండ్ కూడా కబ్జా చేశారేట్రా అని కూడా ఆయన ఒక మాట అన్నాడు. అది కూడా బయటకు వచ్చింది. సో అలాగా ఆయన మాట్లాడినప్పుడు, ఆయనే కాదు చాలా మంది మాట్లాడారంట ఆఫ్ ద స్క్రీన్, మనకి ప్రూఫ్స్ అవి కూడా లేవు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన అన్నారంట, ఇలాగా మీకెందుకు, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, మీరు చేసేయండి, మళ్ళీ నువ్వేరా వాలంటీరు అన్నట్టు కూడా అన్నారంట. సరే కదా అని ఇంకా చేశారు. ఇంకొంతమంది బలవంతంగా చేయబడ్డారు. కుప్పంలో 150 మంది మోకమ్మడి రాజీనామా, ఏలూరులో 270 మంది మోకమ్మడి రాజీనామా, ఇవన్నీ వచ్చాయి. ఎలా వచ్చాయి? మేబీ బలవంతంగా చేయించారేమో. సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన 15 రోజులకి అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో ఒక మీటింగ్, అంటే గెలుపు విజయకేతనం సందర్భంగా కార్యకర్తలందరితో సమావేశంగా పెట్టారు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు. పెట్టినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఇక నుంచి ఎల్లో షర్ట్ వేసుకుంటే ఏ ప్రభుత్వానికి ఆఫీస్కి వెళ్ళినా పనులు అయిపోవాలి అన్నట్టుగా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ అన్నారు. దాన్ని పాయింట్అవుట్ చేశారు. పాయింట్అవుట్ చేసిన తర్వాత సరే, అప్పుడే ఆ వైసీపీ కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళారట. వెళ్ళి, సార్ మీరు ఎంత మరి మీ టీడీపీ కార్యకర్త గురించి గొప్పగా చెప్పారు, మరి మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు మళ్ళీ నేను వాలంటీర్గా రాజీనామా చేశాను, నాతో చేయించబడింది, నాకు బలవంతంగా చేయించారు, నాకు మళ్ళీ ఇవ్వండి అంటే ఆయన ఒకటే చెప్పాడు, బాగుందమ్మా, నువ్వు మా వైపు మమ్మల్ని అడగడం వచ్చావు, మేము ఎవరైనా ఒకేలా చూస్తాం, నీకు ఎవరైతే బలవంతంగా చేయించారో వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఒక లెటర్ రాసివు, నీకు ఇప్పుడే వాలంటీర్గా తీసుకుంటాం అన్నారు. రాయలే, మళ్ళీ కనబడలేదంట ఆ వ్యక్తి. ఈ స్టేట్మెంట్ ఓవరాల్గా ఇదైందని కూడా ఇంకో మంత్రి గారు, సురేష్ గారు, ఇంకో మంత్రి సత్యప్రసాద్ గారు, ఆయన కూడా అదే చెప్పారు. వాలంటీర్లతో ఎవరెవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళు ఎవరైతే చేయించారో వాళ్ళు స్థానికంగా కార్పొరేటరా, వార్డు మెంబరా, ఎంపీటీసీయా, జడ్పీటీసీయా, పంచాయతీ ప్రెసిడెంటా, ఎవరైతే వాళ్ళ మీద ఒక లెటర్ రాసి ఇవ్వండి, బలవంతంగా చేయించారన్నట్టుగా చెప్పింది. సో మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం, మీకైతే వాలంటీర్గా జాయిన్ చేస్తాం. ఒక్కరు రాలేదు ముందుకి. ఆ మధ్యన రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కూడా చేశారుగా, ఉధృతం చేస్తామన్నారుగా. ఇప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళు, ఎందుకు ఉధృతం చేయట్లేదు? చేయొచ్చు కదా. ఎక్కడో ఇద్దరు కార్యకర్తలు కొట్టుకుంటేనే ఢిల్లీ వరకు ధర్నా చేసిన వాళ్ళు ఆ వాలంటీర్ల కోసం వీలైన ధర్నా చేయొచ్చుగా. ఈ మాజీ మంత్రులు, ఓడిపోయిన మంత్రులు, వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ తరపున నిలబడి ఒకాలు తప్పించుకొని రోడ్డు మీద బహిటాయించడమో, కలెక్టర్ ముట్టడియో, సెక్రటేరియట్ ముట్టడియో చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? అంటే వాలంటీర్ల మీద మీకు ప్రేమ లేదా? నిన్న శాసన మండలిలో కూడా బొత్స గారు అదే అడిగారు, మీరు మరి ఎన్నికల క్యాన్వాసింగ్లో హామీ ఇచ్చారు కదా, వాలంటీర్ని కొనసాగిస్తాం. ఉన్నవారు ఆల్రెడీ కొనసాగుతున్నారుగా, వాళ్ళతోనే పెన్షన్లు నడిపిస్తున్నారుగా. మరి రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరు చేయమన్నారు మీకు? సో కొంతమంది పాపం బలహీనలు చేసుంటారు, తప్పులేదు.
మరి వాళ్ళ లెటర్ రాసి ఇవ్వండి. ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా, గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, ధైర్యంగా మీతో ఎవరెవరైతే జయించారో మీ మండలంలో ఉన్న అందరూ లేదా మీ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఒక మూకోడు సంతకాలు సేకరణ చేసి కంప్లైంట్ రాసి ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లేదు? అంటే వాళ్ళకి ఆ వాలంటీర్ జాబ్ అవసరం లేదా? సరే ఇవన్నీ కాదండి, ఆయన సింపుల్గా జీవో పాస్ చేసి దిగిపోయే ముందే ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇప్పించేసి ఉంటే అయిపోయిండదుగా. ఎవ్వడు కదల్చలేకపోయేవాడు కదా. తప్పంతా చేసేసి వాలంటీర్లకు అన్యాయం జరుగుతుందని ఎలా ప్రశ్నిస్తారండి? కేవలం వాళ్ళని కార్యకర్తలుగా గాను గూఢచారులుగాను గాను వాడుకోవడానికి ఒక తలంపుతో చేశారేమో కానీ ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తే ఎలాగా? అంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే చేసేవని చేసేసి బుకాయించేస్తున్నారు. కాదు కూడదంటే రండి అని అలాగని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరు, ఇంట్లో కూర్చొని మాట్లాడతారు, డిఫెన్స్ ఆడుతారు, అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు, లేచి వెళ్ళిపోతారు. సార్ మనం రామ్ గోపాల్ వర్మ గారి విషయానికి వస్తే, రామ్ గోపాల్ వర్మ గారి ప్రస్తావనగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మాట్లాడడం జరిగింది. ఏమని? సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసులు పెడుతున్నారు, అదేదో సినిమా తీశారని చెప్పేసి, వీళ్ళేదో వ్యూహం సినిమా తీశారని చెప్పేసి అని చెప్తున్నారు. సో మరి వీళ్ళు తీసింది ఏంది, వివేకం సినిమా తీశారు కదా వీళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడం జరిగింది. సో దానికి ధీటుగా చాలామంది ఎవరైతే న్యూట్రల్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళు ఏమన్నారంటే అసలు స్టార్ట్ చేసింది ఎవరు, అసలు రామ్ గోపాల్ వర్మని ఎంకరేజ్ చేసింది ఎవరు, కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని ఒక టైటిల్ని తీసుకొని దాని తర్వాత అమ్మరాజ్యంలో కడప బిడ్డలో సంథింగ్ ఏదో చేంజ్ చేశారు. స్టార్ట్ చేసిందే మీరు కదా, మీరు మళ్ళీ ప్రవచనాలు చెప్తుంటే అది హాస్యాస్పదంగా ఉంది అని కొంతమంది అన్నారు. ఇది నిజమేనా సార్? కరెక్టే కదండి. అసలు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అనేది మర్చిపోతారు. కొంత దూరం వెళ్ళాక మీరు అది చేశారు కాబట్టి మేము ఇది చేసాం, మీరు అది చేశారు కాబట్టి మేము ఇది చేసాం. మీకు అరవింద సమేత సినిమాలో క్లియర్గా డిస్కషన్ వచ్చినప్పుడు అలా చెప్తాడనమాట. ఆయన ఇద్దరు నవీన్ను ఎన్టీఆర్ గారు మాట్లాడుకున్నప్పుడు, మందు మీ ఆయన చేయలేదా, మీ నాయన మాకు నరకలేదా, మా నాయన ఇలాగ అది తాతల వరకు వెళ్ళిపోతుంది. అది సరే ఎవరు ఏదైనా ఇక్కడితో ఆపేద్దాం, మా తాత తరపున మా నాన్న తరపున నేను సారీ చెప్తున్నా ఆపేద్దామని అంటాడు. అఫ్కోర్స్ అది సినిమా కాబట్టి అలాగా మాటలతో ఆగిపోయింది. ఫస్ట్ సినిమా రేట్లు టికెట్లు తగ్గించింది ఎవరు, చక్కగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో వేలు పెట్టింది ఎవరు, మాకు అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఇండస్ట్రీ అంతా టీడీపీ వైపు ఉందనే ఉద్దేశంతో మా ఎలక్షన్స్లో కూడా కెలికేసింది ఎవరు? ఎంత చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందని వకీల్ సాబ్ సినిమాకి టికెట్లు 10 రూపాయలు పెడతారా? పెట్టిన తర్వాత ఇదే రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారు మీకు గుర్తుందా? ఆయన 2 పెగ్గలేస్తూ కూడా ఒక యూట్యూబ్ వీడియో పెట్టారు. ఏమని? సరే అప్పుడు మాత్రం రామ్ గోపాల్ వర్మ గారు ఇండస్ట్రీకి ఫేవర్గానే మాట్లాడారు. అప్పటి వరకు కూడా ఏమని మాట్లాడారు? మీ మంత్రులు వాళ్ళు ఉన్నారు కదా, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెట్టి సినిమా తీయండి, నిజంగా అంత సినిమా ఎవడు చూస్తాడేమో నేను చూస్తా, మీలో అంత టాలెంట్ ఉంటే మీరు అన్ని కోట్లు పెట్టి తీయండి అనేసి అన్నాడు. అని సరే నేను మంత్రి గారితో మాట్లాడి తేల్చుకుంటా అని చెప్పి పేర్ని నానిగారు, అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా పేర్ని నానిగారు ఉంటే ఆయన్ని కలవడానికి వెళ్ళాడండి. అంతే, నెక్స్ట్ సినారియో మొత్తం మారిపోయి ఆ తర్వాత ఆయన కలిశాక ఏం జరిగిందో తెలీదు. అదేది ఫస్ట్ ఎన్టీఆర్స్ లక్ష్మీ పార్వతి ఒక సినిమా తీశారు. ఆ తర్వాత మీరు అన్నట్టు పేరు నాని గారిని కలిసిన తర్వాత కమ్మరాజ్యంలో కడపరెడ్డిలు, ఆ తర్వాత వ్యూహము, ఆ తర్వాత ఇంకోటి అవి కూడా చాలా యారగంట్గా నేను ఇలాగే చేస్తా, ఇలాగే చూస్తా, ఆ టాపిక్ ఇది కాదు, ఈ టాపిక్ మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు అని ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇంత చేస్తే స్టార్ట్ చేసింది ఎవరు? యాత్ర 2 స్టార్ట్ చేసింది ఎవరు? దాని ట్రయల్స్ ప్రోమోస్ చూస్తే అప్పుడు అందరూ ఏమన్నారు, పేరు మాత్రమే రామ్ గోపాల్ వర్మది, స్క్రిప్టు స్క్రీన్ ప్లే అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ అని కూడా అన్నారు చాలామంది. క్లియర్గా అదే ఉంది. ఎంతసేపు సెల్ఫ్ డబ్బా అని. సరే వాళ్ళు స్టార్ట్ చేశారని వీళ్ళు స్టార్ట్ చేశారు, మీరు అన్నట్టు ఎవరి ముందు స్టార్ట్ చేశారని తెలిసిపోయింది క్లియర్గా, వాళ్ళకి అర్థమవుతుంది. సరే వీళ్ళు స్టార్ట్ చేశారు, వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారు? కేవలం వీళ్ళ కోసం సెల్ఫ్ డబ్బా కొట్టుకుని తీలే, వాళ్ళలో జరిగిన లుకలుకలు, వాళ్ళ కుటుంబంలో జరిగిన అవకతవకల మీద కదా తీసింది వివేకం సినిమా క్యాప్షన్ ఏముంటుంది చూసారా? కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సిబిఐ ఛార్జ్ షీట్. సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఆధారంగా తీసిన సినిమా. దస్తగిరి ఆయన ఎవరు? దస్తగిరి వీళ్ళందరూ వాంగ్మూలం ఏవైతే ఇచ్చారో సిబిఐ ఛార్జ్ షీట్లో ఏవైతే ఉందో అవన్నీ సర్వే చేసి యాజ్ ఇట్ ఈజ్గా తీసినవి.
ఆ నవీన్ ఏం చేశాడు, లేదంటే ఆయన రెడ్డి గారు ఏం చేశారు, ఇవన్నీ ఉన్నాయి అందులో క్లియర్గా. కొంత ప్రశాంత్ కిషోర్ గారితో కూడా మాట్లాడారంట, ఆయన కూడా చెప్పాడు. ఆయన పాత్ర కూడా ఉంటుంది వివేకంలో మీరు చూస్తే. అసలు మూలం ఏంటి, అవినాష్ రెడ్డి గారు ఎవరు, భారతమ్మ గారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అని ఆ సినిమాల పేర్లతో సహా వేసి చూపించారు. అప్పటి వరకు ఎవరు నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. ఒకటే ఫ్యామిలీ ఏమో అనుకున్నాం ఇవన్నీ కూడా. తాతల అన్నదమ్ములు అన్నట్టుగానే అందులో చూపించారు ఇవన్నీ. అంటే ఇక్కడ కూడా వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదే, బాబు గారు తోపు లేదా పవన్ కళ్యాణ్ తోపు అన్నట్టుగా. బట్ వాళ్ళు మాత్రం అందులో పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఎటకారంగా చూపించారు, బాబు గారిని ఎంత ఎటకారంగా చూపించారు, డైరెక్ట్గా ఆ పేర్లు పెట్టి చూపించారు. లోకేష్ గారికి పప్పను చూపించారు. ఒక పేరు అనవసరం ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్తే అక్కడ ఆ పర్సన్ నాకు ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు, అడిగాడు, సార్ నా స్క్రీన్ నేమ్ పప్పు సార్ అని. అంటే పప్పు ఏంటి అన్నాను. అంటే నేను రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఇలా యాక్ట్ చేశాను సార్, నన్ను లోకేష్ గారికి డూప్గా తీసుకున్నారు సార్ అని చెప్పాడు. అచ్చా అవునా, ఓకే. మరి ఆయన అక్కడ తీశాడు కాబట్టి వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నాడు. ఏం కాదు సార్, నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే వస్తుంది కాబట్టి చూడండి మీరు బెట్టేసుకుందాం అని కూడా ఛాలెంజ్ చేశాడు ఆ పప్పు అనే క్యారెక్టర్ పర్సన్. నాతో తెలుసు, పేరు అనవసరం. ఇంకా అంటే ఆయన అసలు పేరు నాకు తెలియదు నిజంగా. అంటే ఆయన అలాగే చెప్పుకుంటున్నాడు గొప్పగా. సరే మొన్న వెళ్ళా మళ్ళీ ఆ ఛానల్కి ఇంటర్వ్యూకి, ఆయన ఎక్కడనంటే లేదు సార్ ఊరెళ్ళిపోయాడు సార్ అని చెప్తున్నారు. అంటే ఎందుకు అంత ప్రగల్భాలు? ఒక సామాన్యుడు కూడా అలాగ ఇంజెక్ట్ చేసేసారు. ఆయనకి ఏం తెలుసు, లేదు సార్ వీళ్ళంతా ఒకటే సార్, మీరు కావాలంటే చూడండి సార్, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు చూడండి సార్. ఇంకా పెద్ద పెద్ద ఇప్పుడు ఆన్ స్క్రీన్ నేను చెప్పలేను, చాలా మాట్లాడాడు ఆ వ్యక్తి నాతో. అంటే నేను అవి ఊరుకున్నాను, సర్లే అణువు కాని చోట అధికులు మనరాదు కదా అని చెప్పి కాముగా ఊరుకున్నాను. సార్ ఇంకోటి నీచమైన పోస్టులు పెట్టి కావాలని మళ్ళీ అరెస్ట్ చేపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చెప్పడం కావాలనే వీళ్ళు ఏదైతే ఆర్గనైజ్డ్ స్కామ్స్ చేస్తున్నారో వీళ్ళిద్దరు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని లోకేష్, అంటే ఎన్డీఏ కూటమి అని చెప్పుకోవచ్చు, ఆర్గనైజ్డ్ స్కామ్స్ కానీ ఇంకా పోస్టులు కానీ. సో ఇంకోటి ఏంటంటే ఇక లాస్ట్గా ఇంకోటి కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నని కానీ మీ పేరెంట్స్ కానీ ఎప్పుడైనా పబ్లిక్లో చూపించారా అన్నట్టు కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దానికి మీ దగ్గర ఏంటి సార్ ఆన్సర్? ఫస్ట్ దీని గురించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి ఏదైతే పేరెంట్స్ ఇప్పటిదాకా ఎందుకు చూపించలేదు దాని గురించి మాట్లాడండి. ఫస్ట్ దీని గురించి మాట్లాడడం ఒక చిన్న మాట చెప్పాలి. ఎప్పుడైతే సబ్జెక్టులో వీక్ ఉంటాడో, ఎప్పుడైతే మాట్లాడడం ఇంకా చేత కాదు, ఇంకా బడ్జెట్ గురించి కానీ వాటి గురించి మాట్లాడలేని అనుకుంటాడో, అప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీస్ వైపు వెళ్తాడు ఎవడైనా. అంటే పర్సనల్గా. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి ఖర్జూరు నాయుడు గారు ఆ టాపిక్ ఎందుకు చెప్పండి, నిన్న సందర్భమా అది? సరే మరి ఈయన ఇప్పుడు ఆయన తల్లి తండ్రి లేరు, ఓకే, వాళ్ళు చూడలేదో పక్కన పెట్టండి. ఇప్పుడు ఈయన తల్లిగారు ఉన్నారుగా, తల్లి ఎవరితో ఉన్నారు, ఎవరు చూస్తున్నారు అవన్నీ వెంటనే వచ్చేస్తుంది కదండి ఆ మాట. ఎందుకు ఆ టాపిక్ ప్రస్తావన తేవాలి అంటే మరలా ఫ్యామిలీస్ వైపు వెళ్ళండ్రా అని ఇండైరెక్ట్గా శ్రేణులకి కార్యకర్తలకి సంకేతాలు ఇస్తున్నట్టుగా. ఏ అరెస్ట్ అయినా జరిగితే నాతోనే జరగాలి, ముందు నన్నే చెయ్యండి అన్నట్టుగా మొన్న చెప్పారు, ఇవాళ మళ్ళీ ఫ్యామిలీ వైపు వెళ్తున్నాడు ఆయన. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి, ఆడెవ్వడో ఒక నీచుడు విజయమ్మ గారి గురించి, షర్మిలమ్మ పుట్టుక గురించి అంత నీచంగా మాట్లాడినా అది ఎక్కడ ఖండించలేదు, ఖండించబడలేదు, దాని గురించి ప్రస్తావన తేలేదు. అంటే అలా ఖండించినోడు కూడా వెనకేసుకొస్తున్నారు అంటే ఇప్పటికీ అతను వెనక ఉన్న వాళ్ళు మంది మార్బులు అందరికి కూడా 2 చేతులు జోడించి జోహార్లు చెప్పడం తప్ప ఏమి చేయడం. చూడండి, తల్లికి అవమానం, తల్లి శీలం గురించి కానీ ఆమె పుట్టుక గురించి కానీ అవమానంగా మాట్లాడినా కూడా ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదని అంటే అది పోనీ అవన్నీ పుట్టించినవా, నిజంగా ఆయన పెట్టినవేనా? నిజంగా పెట్టినవేగా. సోషల్ మీడియాలో పెట్టిన స్క్రీన్ షాట్లో సహా అందరూ ట్రోల్స్ చేస్తున్నారు కదా, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు కదా. అయినా ఏం అనట్లేదే, ఏం ఖండించట్లేదే. ఇంతకన్నా ఇంకా దేం మాట్లాడతామండి? అంటే సబ్జెక్ట్ ఇంకేం మాట్లాడడానికి చేతకాక ఉన్నవి బుకాయించేస్తూ మెల్లిగా ట్రాక్ పక్కతో పట్టించడం అనమాట. ఆయన ఇంతకుముందు కూడా మీరు నమ్ముతారులే, మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఫాదర్ చచ్చిపోయినప్పుడు కూడా గడ్డం తీయలేదని అంతకుముందు ఒక మహానుభావుడు కామెంట్ చేశాడు, మాజీ మంత్రి. సో అంటే అఫ్కోర్స్ ఎవడెవడు నోరు నచ్చినట్టు వాడారో వాళ్ళందరూ కూడా ఓడిపోయారండి, ఒక్కడు గెలవలే. సో అందరూ ఓడిపోయారు. పక్కన పెడితే ఆయన కూడా ఇప్పుడు ఆయనకేదో సమ్ డిసీజ్ ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల షేవ్ చేయడం వల్ల ఏమైనా ఎలర్జీ ఏమైనా ఇబ్బంది కలగచ్చు, చేయలేదేమో.
ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలాగా ఉంటుంది. మళ్ళీ పొరపాటున బాబు గారు తల్లిదండ్రులు తీసుకొచ్చి చూపించారు అనుకోండి, ఏమంటారండి వీళ్ళు? కుటుంబ పరిపాలన, తల్లి తండ్రికి గవర్నమెంట్ సొమ్ముతో అన్ని రాచి మర్యాదలు చేస్తున్నాడు, గవర్నమెంట్ కాన్వాయ్లో తల్లి తండ్రిని తీసుకొచ్చాడు అంటారు వీళ్ళే. ఇప్పుడు తెలంగాణలో కూడా పాపం కేటీఆర్ గారు అబ్బాయి వస్తే అతను కూడా ప్రతిపక్షాలు అన్నారు, బాడీ షేమింగ్ చేశారు. కేసీఆర్ గారు కుటుంబ పరిపాలన అన్నారు. అది తప్పు కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఒక కార్యక్రమం చేసినప్పుడు మంది మార్బలం, పిల్లలు, చుట్టాలు, బంధువులు అందరూ వస్తారు, ఎవరు చేసుకున్నా వస్తారు. దాన్ని కూడా రాజకీయం చేయడం. సార్ ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది బాలకృష్ణ గారి మీద. సో వాళ్ళ చెల్లి మీద ఎవరైతే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 13 ఎక్కడో రోడ్ నెంబర్ 13లో బాలకృష్ణ గారి ఆఫీస్ దగ్గర వాళ్ళ చెల్లి మీద అసాంఘిక పోస్టులు పెట్టారని, ఐ మీన్ దట్టి మేమ్స్ అనేది క్రియేట్ చేశారు మీద జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలా గారి మీద. అది కూడా ఒక వీడియో కూడా తీసి చూపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా షర్మిలా గారు ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు గతంలో 2014లో 19కి ముందే షర్మిలా గారు వాళ్ళ ఛానల్లో, సాక్షి ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో నా మీద ఇలాంటి పోస్టులు పెట్టారు అన్నట్టు కూడా షర్మిలా గారు అప్పుడు చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూపించడం జరిగింది. సో దానిపైన మీరేమంటారు సార్? ఇది 19 ముందు కదా, 19 ముందులో దానికి టీడీపీ వాళ్ళు ట్రోల్ చేశారని ఆయన ఉద్దేశం. ఎస్, టీడీపీ వాళ్ళు చేయించారు. అది కూడా బాలకృష్ణ గారు ఆఫీస్ మీద అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ఎవరు స్టార్ట్ చేశారు అంటే నిన్నే క్లియర్గా మాట్లాడుకున్నాం కదా, సినిమాల రూపంలో కూడా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే, దానికి మరలా ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అది స్టార్ట్ చేసింది ఎవరు, అందులో అసభ్యంగా ఏమైనా ఉన్నాయా, లేదా షర్మిలా గారి పుట్టుక గురించి కానీ, లేదా విజయమ్మ గారి గురించి కానీ, లేదా కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ గురించి కానీ ఏవైనా అసభ్యంగా ఉన్నాయా, అదొకసారి చూడండి. ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఇంకా దీన్ని కొనసాగిస్తున్నారు? నిన్న కూడా ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి ఎందుకండి? ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఇప్పుడు నేను మాట్లాడాల్సింది చూపించండి. బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాద్ లో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి అది కూడా పెట్టి ఒకసారి చూద్దాం. ఒకసారి పోలీసు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఎన్బికే అనే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నందమూరి బాలకృష్ణ గారిదని, ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే, ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్లైనా యూట్యూబ్లైనా, ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ వాళ్ళ ప్రమోషన్ కోసం, అంటే టీడీపీని ప్రమోట్ చేసేవి, ప్రత్యర్థుల్ని కించపరిచేవి. ఈ పోస్టింగ్లన్నీ బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను? సంబంధం ఉండడము కాదు, స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. బాలకృష్ణ గారి లెవెల్లో ఇది జరిగింది అంటే లోకేష్ కి, చంద్రబాబు గారికి కూడా ఈ పాపంలో భాగం ఉంది అనే నేను నమ్మాలి. ఇంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దిగజారిపోయారో అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద. సో ఇక్కడ ఆవిడ ఏమని చేశారంటే, నా మీద దుష్ప్రచారం చేశారు అని వేశారు తప్ప కుటుంబ సభ్యుల మీద కానీ ఆమె పిల్లల గురించి కానీ తప్పుగా మాట్లాడినట్టు ఎక్కడ చేయలేదు. దుష్ప్రచారం అంటే రాజకీయ పరంగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సురేఖ గారు నాగార్జున గారి గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారు? మరి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడారు. అలా మాట్లాడకూడదు. సరే, కేటీఆర్ గారి గురించి మాట్లాడారు. ఎలా మాట్లాడు? సినీ ఇండస్ట్రీస్తో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్తో ఒక్కొక్కరిని లోబర్చుకుంటున్నారు అని మాట్లాడితే అంతవరకే కరెక్ట్. పేర్లు ఎత్తి ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడడం అనేది తప్పు. ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా వీలే చేశారని మాట్లాడడం వరకు తప్పు లేదు. అది రాజకీయంగా బురద జల్లుకోవడం. సో ఆ పరమైన బురద జల్లారే తప్ప షర్మిలా గారి మీద ఇక్కడ ఫ్యామిలీస్ వైపుకో వెళ్ళి, లేదంటే ఆమె బిడ్డనో కొడుకునో తప్పుగా మాట్లాడినట్టుగాని చేయలే. ఇప్పుడు ఈయనకి షర్మిలమ్మ గారి గురించి అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి గుర్తు రాలేదు. షర్మిలమ్మ గారి గురించి ఎప్పుడో 5 ఏళ్ల కిందట జరిగింది తీసుకొచ్చి వీడియో చూపిస్తున్నారే. నిన్న లేదు మొన్న వర్రా రవీంద్ర రెడ్డి గారి మాటలు, దానికి ఎక్కడ మాట్లాడరా? దాని గురించి ఏ ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఎవరు ప్రశ్నించరా?
దాని గురించి ఏం అడగరా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే బాబు నువ్వు తప్పు చేసావు అని అంటే నేను తప్పు చేశాను ఒప్పుకోవట్లేదు నువ్వు నాకన్నా పెద్ద తప్పు చేసావు అని చెప్పడమే ఉంటుంది అంటే నీ తప్పు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్టే సరే నేనేం పెద్ద తప్పు చేశాను నువ్వు చెప్పు అంటే అసలు విషయం వదిలేసి ఏవేవో మాట్లాడటం ఓకే సో నిన్న ప్రతీది కూడా డిఫెన్స్ ఆడుతూ కౌంటర్ అటాక్ ఇస్తుంటే అది మ్యాక్సిమం అర్థమవుతుంది ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు ముగింపు పలకలేకపోతున్నారు అనేది ఇప్పుడు నిన్న ఎవరెవరు తప్పుగా మాట్లాడినా ఇప్పుడు షర్మిలమ్మ గారి మీద రాసిన తప్పుడు కోతలు కదా వర్రా రవీంద్ర రెడ్డికి అరెస్ట్ అన్ని చేశారు మరి అలాంటప్పుడు మా పార్టీని ఏమనలేదు కాబట్టి ప్రభుత్వం ఊరుకోవచ్చు కదా సో ఆ చట్టం అందరికీ వర్తిస్తుంది ఇలా చేశారు వీళ్ళలాగా వాళ్ళకి ఏమనకుండా టీడీపీ వాళ్ళకి అరెస్ట్ చేయడం అలాగేం చేయలేదు సో చెప్తున్నా కదా బుకాయిస్తున్నారు ఏదో చెప్తున్నారు ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరో 10 అబద్ధాలు ఆడుతున్నారు మొత్తం మీద కొంచెం జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడుతున్నారు అదైతే కొంచెం సంతోషం అలాగే ధైర్యంగా లోకేష్ ఏదైతే మీడియాతో ఫేస్ చేసినప్పుడు సాక్షి వాళ్ళు రాలేదని అడుగుతున్నారు ఈయన ధైర్యంగా ఏబిఎన్ వాళ్ళు TV5 వాళ్ళు వచ్చారా లేదా అడిగి ప్రెస్ మీట్ పెడితే చాలా హ్యాపీ నేను హ్యాపీ అందరూ సంతోషిస్తాం అబ్బా ఈయన ఏ క్వశ్చన్కైనా సమాధానం చెప్పే నాయకుడు రా అని అనుకుంటాం అది థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.